సో హౌ టు యూస్ స్కానర్ క్లాస్ ఇన్ జావా. సో ముందు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కానర్ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్ లోపల ఉంటుందంటే యూటిల్ ప్యాకేజ్ లోపల వన్ ఆఫ్ ద క్లాస్ స్కానర్ క్లాస్. సో యూటిల్ ప్యాకేజ్ లోపల మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, అందులో నుంచి వన్ ఆఫ్ ద క్లాస్ ఏంటి అంటే స్కానర్. సో ఇక్కడ స్కానర్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసినప్పుడు బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఓన్లీ స్కానర్ క్లాస్ ఒకటే వర్క్ అవుతుంది. అట్లా కాకుండా ఈ యూటిల్ ప్యాకేజ్ కి సంబంధించి ఇంకా రిమైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఏ టు జెడ్ యూటిల్ ప్యాకేజ్ కి సంబంధించిన ప్రతి క్లాస్ అనేది వర్క్ అవడం కోసం ఇక్కడ మనము స్టార్ అనే సింబల్ యూజ్ చేసినట్లయితే అందులోపల ఉండేటువంటి ఏ టు జెడ్ అన్ని క్లాసెస్ కూడా మనకి వర్క్ అవుతా ఉంటాయి. సో ముందు మనం ఈ స్కానర్ క్లాస్ ని మనం యూజ్ చేయడానికి ఒక స్కానర్ ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నేను కామెంట్ లో రాస్తున్నాను ప్రతిదీ, అందుకని డబుల్ స్లాష్ పెట్టి రాస్తున్నాను. ఓకే, ఈ స్కానర్ క్లాస్ ని మనం యూజ్ చేయాలంటే బిఫోర్ ఏం చేయాలి, దాన్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక స్కానర్ ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో మరి స్కానర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ చూద్దాము. స్కానర్ ఆబ్జెక్ట్ is equal to new scanner system data in end with semicolon. సో ఇది ఒక స్కానర్ ఆబ్జెక్ట్ ని మనం యూజ్ చేయడానికి సింటాక్స్. సో ఫస్ట్ మనం స్కానర్ అని రాయాలి, స్పేస్ ఇచ్చేసి స్కానర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. సో న్యూ ఈజ్ ద కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ న్యూ ఆబ్జెక్ట్. సో నేను స్కానర్ అనే దాన్ని తీసుకుంటున్నాను. ఎందుకోసం తీసుకుంటున్నాను, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ కి సంబంధించిన ఒక ఇన్పుట్ ఫంక్షన్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము. స్కానర్ ఆబ్జెక్ట్ షార్ట్ కట్ లో నేను ఎస్సి అని తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఇది మనం ఒక స్కానర్ ఆబ్జెక్ట్ ని మనం యూజ్ చేయడానికి ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసినాం, తర్వాత దాన్ని ఒక ఆబ్జెక్ట్ అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని మనము వేరియబుల్ కి వాల్యూస్ అయితే మనం అసైన్ చేస్తూ ఉంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. సో ఫస్ట్ ఒక ఇంటీజర్ ని ఎట్లా రీడ్ చేయాలి అనేది చూద్దాము. సో క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ అ సింగిల్ ఇంటీజర్ వేరియబుల్ వాల్యూ అండ్ ప్రింట్ ఇట్. సో ఒక సింగిల్ ఇంటీజర్ వేరియబుల్ తీసుకొని దానికి రన్ టైమ్ లో వాల్యూ ఇచ్చేసి దాన్ని మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం వాడాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఇటిల్ డాటా, స్కానర్ అయితే స్కానర్ రాసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా మనము స్టార్ అని మెన్షన్ చేసినా కూడా సరిపోతుంది. స్టార్. నౌ క్లాస్ ఈజ్ ద కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ క్లాస్ నేమ్. క్లాస్ సింగిల్ అని ఇస్తున్నాను. ఓకే, నౌ ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. మెయిన్ మెథడ్ లోపలికి ఎంటర్ చేసినాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక స్కానర్ ఆబ్జెక్ట్ అయితే మనం డిక్లేర్ చేయాలి. నౌ స్కానర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, రైట్. సో ఇప్పుడు ఒక సింగిల్ ఇంటీజర్ అనుకున్నాం కదా, ఆ ఇంటీజర్ వేరియబుల్ అయితే మనం ఇక్కడ డిక్లరేషన్ చేసుకున్నాము. సో ఇంట్ ఏ అని తీసుకున్నాను. సో బేసిక్ ప్రోగ్రామ్ లో అయితే ఏం చేస్తాము, డైరెక్ట్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే సంథింగ్ వాల్యూ అని ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది డైరెక్ట్ గా ఇవ్వకుండా మనం ఎప్పుడు ఇవ్వాలి అంటే డైనమిక్ వాల్యూ ఇవ్వాలి. అంటే డైరెక్ట్ వాల్యూ నుంచి మనము డైనమిక్ వెళ్ళిపోవాలి, అంటే రన్ టైం లోపల వాల్యూ అనేది ఇవ్వాలి. సో అందుకోసమే మనము ఈ స్కానర్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నాను నేను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఎంటర్ ఏ వాల్యూ అని ఇస్తున్నాను. వేరియబుల్ పేరు ఏ తీసుకున్నాం కాబట్టి సో ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చాము. సో ఇమీడియట్ ఆ ఏ వాల్యూని మనం ఏం చేయాలి, స్కాన్ చేయాలి. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ స్కానర్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంటీజర్. నెక్స్ట్ ఇంట్ మెథడ్ అయితే నేను యూజ్ చేస్తా ఉన్నాను, ఎండ్ విత్ సెమికోలన్. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని డైరెక్ట్ గా ఇవ్వకుండా మనం ఏం చేసేసినాము, రన్ టైం లోపల అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అయితే మనం దీన్ని ఏం చేయాలి అంటే ప్రింట్ అయితే చేయాలి. సో సిస్టమ్ డాట్
అవుట్ డాట్ println. సో ఏ వాల్యూ ఈస్ కోలన్ బయటకు వచ్చేసి ప్లస్ సింబల్ యూస్ వేరియబుల్ నేమ్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మరి ఏ పేరు మీద మనం సేవ్ చేయాలి? సో క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము మనం? సింగిల్ అని ఇచ్చాము. సో కాబట్టి సింగిల్ అనే పేరు మీదనైతే దీన్ని మనము సేవ్ చేయాలి. సో యూస్ కంట్రోల్ ఎస్. సో ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనం ఒక లొకేషన్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాం కదా, డెస్క్టాప్ లో మై ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లోపల అయితే ఇది సేవ్ అవుతా ఉన్నది. సో క్లాస్ నేమ్ డాట్ జావా సేవ్. ఓకే, సో ఇప్పుడైతే ఇక దీన్ని మనం రన్ చేద్దాము. సో ఫస్ట్ మనము డెస్క్టాప్ లొకేషన్ కి అయితే వెళ్ళాలి. సో టెర్మినల్ సిడి స్పేస్ డెస్క్టాప్. సో డెస్క్టాప్ లోపల ఎక్కడికి వెళ్ళాలి? మై ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ కి అయితే వెళ్ళాలి. క్లియర్ కొట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని మనం రన్ చేయాలి. సో ఎట్లా రన్ చేయాలి? ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. సో జావా స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా, క్లాస్ నేమ్ ఏమి జావా సి స్పేస్ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము? సింగిల్ అని మాత్రమే ఇచ్చేసాము. సింగిల్ డాట్ జావా ఎంటర్. సారీ, సో జావా సి సింగిల్ డాట్ జావా. సారీ, ఫైల్ నాట్ ఫౌండ్. వెయిట్, జిఈఎన్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అక్కడ. SINGLE సేవ్. క్లియర్. సేవ్ చేస్తున్నాం. కూడా ఏమి ఇచ్చాము? SINGLE కరెక్ట్ స్పెల్లింగ్ లేదా? ఓకే, ఒకసారి సేవ్ అయి కొడుతున్నది వేరే నేమ్ తోటి. 1 ఇంటీజర్ అని తీసుకుంటున్నాను. 1 ఇంటీజర్. కాపీ సేవ్ యాజ్. సో ఫైల్ సేవ్ యాజ్. సో ఫైల్ నేమ్ డాట్ జావా మై ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. integer dot java. Okay, success. Now java on integer enter. సో ఇప్పుడు ఏమడుతుంది? ఎంటర్ ఏ వాల్యూ అడుగుతుంది. సో ఇప్పుడు నేను వాల్యూ అయితే ఇస్తున్నాను. సో ఏ వాల్యూ ఇస్ 10 అని నాకు డిస్ప్లే అయింది. సో ఇది కేవలం ఒక ఇంటీజర్ ని మాత్రమే మనము రీడ్ చేయడం. సో ఇది మనం ప్రీవియస్ టాపిక్ లో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంటీజర్ తో పాటు ఒక స్ట్రింగ్ ని మనం ఎట్లా రన్ టైమ్ లో రీడ్ చేయాలి అనేది చూద్దాం. సో మళ్ళీ నేను న్యూ క్లాస్ అయితే తీసుకుంటున్నాను. న్యూ ఫైల్, న్యూ క్లాస్ ఫైల్. సో ఈసారి రన్ టైమ్ లో ఒక స్ట్రింగ్ ని డిక్లరేషన్ చేసుకొని దాన్ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది తీసుకున్నాము. సో క్వశ్చన్ అయితే టైప్ చేస్తున్నాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ స్ట్రింగ్ అండ్ ప్రింట్ ఇట్. ఒక స్ట్రింగ్ ని మనం రన్ టైమ్ లో రీడ్ చేసి దాన్ని ఎట్లా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. సో యూస్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ util డాట్ స్కానర్ తీసుకుంటున్నాను ఈసారి, నో ప్రాబ్లం. సో యూస్ క్లాస్ నేమ్ క్లాస్ రీడ్ స్ట్రింగ్ అని ఇస్తున్నాను. సో ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void by string ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనము స్కానర్ ఆబ్జెక్ట్ ని మనం డిక్లరేషన్ చేయాలి. సో స్కానర్ SC is equal to new scanner input function system data in. ఓకే, ఇప్పుడు ఒక స్ట్రింగ్ అయితే మనం డిక్లరేషన్ చేయాలి. సో స్ట్రింగ్ అనేది డేటా టైప్, నేమ్ అనేది వేరియబుల్. సో ఇప్పుడు ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే తీసుకుందాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్
println print ఏమని పెడతాము ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని ఇస్తున్నాను. ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఏదైనా ఒక స్ట్రింగ్ అయితే మనం ఎంటర్ చేయమంటాం. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ ని మనం ఏం చేయాలి, స్కాన్ చేయాలి కదా. సో ఇందాక రాసినట్టుగానే సేమ్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ ఎస్సీ డాటా, ఇందాక నెక్స్ట్ ఇంట్ అనే తీసుకున్నాము, ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అని తీసుకున్నాము. ఈసారి కేవలం నెక్స్ట్ అని మాత్రమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ లైన్ అని కూడా తీసుకోవచ్చు. సో కేవలం నేను నెక్స్ట్ అని మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయమని మెసేజ్ ఇచ్చేసినాము, మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ని రీడ్ చేసేసినాం. సో ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేయాలిగా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఏమని మెసేజ్ ఇద్దాము, యువర్ స్ట్రింగ్ ఈజ్, సో బయటకు వచ్చేసి ప్లేస్ వేరియబుల్ నేమ్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఇప్పుడు దీన్ని ఏ పేరు మీద మనం సేవ్ చేయాలి, రీడర్ స్ట్రింగ్ అనే పేరు మీద అయితే నేను సేవ్ చేయాలి దీన్ని. సో ఇది కాపీ చేసుకుంటున్నాను, అగైన్ సేవ్. సో యూజ్ ఫైల్ నేమ్ డాట్ జావా. సో లొకేషన్ కరెక్ట్ సెట్ చేసుకున్నాను, సేవ్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం ఇక. క్లియర్. సో జావా సి రీడర్ స్ట్రింగ్, spelling mistake, java c read string data java, సంథింగ్ మిస్, అక్కడ ఒక సెమీకోలన్ అయితే పడింది. సో మనం దీన్ని రిమూవ్ చేసేయాలి. ఇక్కడ మెయిన్ మెథడ్ కి సెమీకోలన్స్ ఉండవు. సేవ్ చేశాను. సో అగైన్ రన్. సో సక్సెస్. నౌ జావా స్పేస్ రీడర్ స్ట్రింగ్ ఏమడుతుంది, ఎంటర్ ఎనీ స్ట్రింగ్, నేను నా పేరు ఇస్తున్నాను. సో యువర్ స్ట్రింగ్ ఈజ్. సో క్లియర్ అయింది. సో ఇది మనం దేన్ని రీడ్ చేసి ప్రింట్ చేయడము, స్ట్రింగ్ ని మనం రీడ్ చేసి ప్రింట్ చేయడం. సో క్లియర్. ఓకే. సో ఇప్పుడు సింగిల్ ప్రోగ్రామ్ లో ఇంటీజర్స్ ని అండ్ స్ట్రింగ్స్ ని రెండింటిని మనం ఎట్లా రీడ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు దాంట్లో ఇంతకుముందు దాంట్లో ఏం చేసాము, ఇంటీజర్ ని సపరేట్ రీడ్ చేయడం జరిగింది, స్ట్రింగ్ వాల్యూస్ ని సపరేట్ రీడ్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే కాంబినేషన్స్ తీసుకోవాలి. అంటే ఒకటే ప్రోగ్రామ్ లో ఇటు ఇంటీజర్స్ ని రీడ్ చేయడము, ఇటు స్ట్రింగ్స్ ని మనం రీడ్ చేయడము. సో చూద్దాం ఒకసారి. నేనైతే న్యూ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ అయితే సో క్వశ్చన్ తీసుకుంటున్నాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్ వాల్యూస్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే, సో ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్స్ వచ్చేలాగా ఎగ్జాంపుల్ తీసుకుందాము. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ ప్రింట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ని మనము రీడ్ చేసి ఆ వాల్యూస్ అయితే మనం ప్రింట్ చేయాలి. మరి స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ తీసుకుందాము. సో ఫస్ట్ వన్ స్టూడెంట్ ఐడి ఉంటుంది, సెకండ్ వాడి నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఎఫ్ నేమ్ షార్ట్ కట్ లో రాశాను. సో ఎం నేమ్, కోర్స్ అండ్ ఫీ. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సంబంధించి మనము 6 వాల్యూస్ అయితే మనం ప్రింట్ చేయాలి. సో స్టూడెంట్ ఐడి, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కోర్స్ అండ్ ఫీ. సో కానీ మన దగ్గర ఉన్న టైప్స్ వచ్చేసి కేవలం 2 టైప్స్ ఏ ఉన్నాయి. ఒకటేమో ఇంటీజర్ టైప్ ఉంది, రెండోదేమో స్ట్రింగ్ టైప్ ఉంది. రైట్. ఇక మనం ప్రోగ్రామ్ లోకి వెళ్దాము. సో ఫస్ట్ అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇటిల్ దట్ స్కానర్. నౌ క్లాస్ నేమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకుంటున్నాను. ఆల్రెడీ పేరు మీద మనం చేసే ఉన్నాం అనుకున్నాము. సో నేనైతే పేరైతే మారుస్తున్నాను, రీడ్ స్టూడెంట్ అని ఇస్తున్నాను. రైట్.
Okay, entering into main method, static void main string arguments. ఓకే, సో నాకు స్కానర్ ఆబ్జెక్ట్ అయితే కావాలి. సో స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఎండ్ విత్ సెమికాలన్. సో ఇప్పుడు మనము వేరియబుల్స్ అయితే మనం డిక్లరేషన్ చేయాలి. సో మన దగ్గర ఉన్న టైప్స్ ఏంటిది? ఒకటేమో ఇంటీజర్ టైప్ ఉంది, రెండోది వచ్చేసి స్ట్రింగ్ టైప్. సో ఫస్ట్ స్టూడెంట్ ఐడి అంటే నంబర్, కాబట్టి దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ రాయాలి అంటే ఇంటీజర్ లో రాయాలి. సో షార్ట్ కట్ లో ఎస్ఐడి అని రాస్తున్నాను, రైట్. రెండోది వాడి నేమ్ కావాలి. సో నేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా దేని లోపల రాయాలి? మనము స్ట్రింగ్ లో రాయాలి. కామా ఫాదర్ నేమ్ స్ట్రింగ్ లోనే, మదర్ నేమ్ స్ట్రింగ్ లోనే, కోర్స్ స్ట్రింగ్ లోనే, అండ్ ఫీ ఇంటీజర్ లో తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ మనం ఎంటర్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ ఏం ఎంటర్ చేద్దామంటే స్టూడెంట్ ఐడిని మనం ఎంటర్ చేద్దాము. సో అందుకోసం ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ప్రింట్ ఓన్లీ ప్రింట్. ఏమని మెసేజ్ పెడదాం ఇక్కడ? ఎంటర్ స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి ఎంటర్ చేయమని ఒక మెసేజ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం ఎంటర్ చేసే స్టూడెంట్ ఐడిని ఏం చేయాలి? మనము స్కాన్ చేయాలి. సో వేరియబుల్ ఏంటిది? ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంటీజర్. ఓకే, ఒక వాల్యూని మనం ఎంటర్ చేసేస్తాం. సెకండ్ ఏం ఎంటర్ చేయాలి? వాడి నేమ్ ఎంటర్ చేయాలి. సో అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println print. So use enter student name. సో దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము స్కాన్ అయితే చేయాలి. సో నేమ్ ఈజ్ ఈక్వల్ ఎస్సీ డాటా నెక్స్ట్. సో స్టూడెంట్ ఐడి ఎంటర్ చేస్తాము, స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలి? ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో అందుకోసం అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఎంటర్ ఫాదర్ నేమ్. సో ఇమీడియట్ దాన్ని కూడా మనం ఏం చేయాలి? స్కాన్ చేయాలి. సో ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ స్కానర్ ఆబ్జెక్ట్ డాటా నెక్స్ట్. తర్వాత అగైన్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఈసారి ఎంటర్ మదర్ నేమ్. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు స్కాన్ చేయాలి. సో మదర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. ఓకే, ఐడి నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్, ఈసారి కోర్స్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్. సో ఎంటర్ కోర్స్ నేమ్. సో కోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ వేరియబుల్ డాట్ నెక్స్ట్, రైట్. అండ్ ఫైనల్లీ కోర్స్ ఫీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ course fee. So you scan fee is equal to sc dot next integer. ఓకే, అన్ని వాల్యూస్ ఎంటర్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఏం చేయాలి? వరుస పెట్టి ప్రింట్ చేయాలి. సో ఒక హెడ్డింగ్ అయితే తీసుకుంటున్నాను నేను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఒక హెడ్డింగ్ లాగా తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకుంటున్నాను. ఓన్లీ లుకింగ్ కోసం మాత్రమే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ వాటి ఐడి ప్రింట్ ఇద్దాము.
system dot out dot println student id plus sid. Again system dot out dot println student name. So plus name. Okay. Again system dot out dot println sorry father name. So plus f name. System dot out dot println sorry mother name plus m name. System dot out dot println sorry course name plus course. System dot out dot println sorry course fee plus fee. సో అన్ని వాల్యూస్ ఎంటర్ చేసేస్తాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఏ పేరు మీద? రీడ్ స్టూడెంట్ అనే పేరు మీద అయితే సేవ్ చేయాలి. ఇది కాపీ చేసుకుంటున్నాను. సేవ్. సో ఫైల్ నేమ్ డాట్ జావా, లొకేషన్ సేమ్ లొకేషన్, సేవ్. ఓకే, కంపైల్ చేద్దాం నేను ఇప్పుడు. క్లియర్. నౌ జావా సి read student data java. Something spelling mistake. Read student impo save. Clear. Again compile. Success. And file name dot java space file name. సో ఫస్ట్ ఏం అడుగుతుంది? ఎంటర్ స్టూడెంట్ ఐడి అడుగుతా ఉంది. సో 10001 ఇచ్చాను. ఎంటర్ స్టూడెంట్ నేమ్ అడుగుతా ఉంది. ఎంటర్ ఫాదర్ నేమ్, ఎంటర్ మదర్ నేమ్, ఎంటర్ కోర్స్ నేమ్, ఎంటర్ కోర్స్ ఫీ. సో అన్ని ఎంట్రీలు అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు? స్టూడెంట్ డీటెయిల్స్. సో స్టూడెంట్ ఐడి, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కోర్స్ నేమ్ అండ్ ఫీ. సో ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ప్రింట్ కావడం జరిగింది. సో క్లియర్ కదా ఇది. సో ఇది మనం సింగిల్ ప్రోగ్రామ్ లో ఇటు ఇంటీజర్స్ ని రీడ్ చేయడం, ఇటు స్ట్రింగ్ వాల్యూస్ రెండు కలిపి కాంబినేషన్స్ లోపల మనం తీసుకుంటాం. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ ని మనం యూజ్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ స్కానర్ క్లాస్.